పరిశుద్ధ గ్రంథంలో నుంచి 119వ కీర్తన 119వ కీర్తన 37వ వచనాన్ని మనము చదువుకుందాం. 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు భక్తుడిగా ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేసి నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికించు. హల్లెలూయా. కాబట్టి చూడండి, వ్యర్థము అంటే అర్థం ఏంటి? మన జీవితానికి ఎటువంటి మేలు కలగని దాన్ని మనము వ్యర్థమైనది అని చెప్పి అంటాం. మరి వ్యర్థమైన దాన్ని చూడకుండా మన కన్నులు తిప్పివేయబడాలి అని మనము ప్రార్థన చేయాలి. మరి దేవుని మార్గంలో నడిచేందుకు మనము బ్రతకాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ దినాల్లో మనం గమనిస్తే వ్యర్థమైన వాటిని అధికంగా మనుషుడు చూస్తున్నాడు. వ్యర్థమైన వాటితో సహవాసం చేస్తున్నాడు. వ్యర్థమైన వాటికి సమయాన్ని వృధా చేస్తున్నాడు. కనుక తన జీవితానికి ఏ మేలు కలగని వాటిని చూచుట ద్వారా అది ఏమవుతుందంట? అది మనకు కీడుని కలుగజేస్తుంది. అది మనకు ఇబ్బందికరంగా మారుతుంది. అది మన జీవితాన్ని నాశనంలోనికి తీసుకొని వెళ్తుంది. అందుకే వ్యర్థమైన వాటిని మనం చూడకూడదు. మరి వ్యర్థమైన వాటిని ఎందుకు మనిషి చూస్తాడు? వ్యర్థమైన వాటి మీద ఎందుకు మనిషి యొక్క దృష్టి వెళ్తుంది అంటే, దేవుని వాక్యం చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ వాక్యం చెప్తుంది, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదంట. వారి కన్నుల ఎదుట ఏం లేదు? దేవుని భయం లేదు. దేవుని భయం లేనప్పుడు మానవుడు ఏం చేస్తాడు? వ్యర్థమైన వాటిని చూపిస్తాడు. సాతానుడు దాన్ని చూస్తుంటాడు. వ్యర్థమైన వాటిని చూచుట ద్వారా వాళ్ళ యొక్క హృదయము మలినమైపోతుంది. అపవిత్రమైన వాటిని చూచుట ద్వారా వారి జీవితము అపవిత్రతలోనికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, లూకా సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయము 34వ వచనం. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయంగా ఉంటుంది. అదే చెడునదైతే నీ దేహమును చీకటిమయంగా ఉంటుంది. కాబట్టి చూడండి, కన్ను మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. ఈ కన్ను ఏం చేస్తుందంట? మన దేహమంతటికి వెలిగిస్తుంది. లేదా ఈ కళ్ళు మన దేహమంతటికి చీకటినిస్తుంది. రెండు దేని ద్వారా జరుగుతుంది? కంటి ద్వారానే జరుగుతుంది. నీ యొక్క దేహము వెలుగుమయంగా ఉండాలంటే మనము పరిశుద్ధమైన వాటిని చూడాలి. నిన్ను వెలిగించేటటువంటి వాటిని చూడాలి. నీ దేహాన్ని వెలిగించేది ఏంది? దేని ద్వారా వెలిగించబడతావు? మరి దేని ద్వారా చీకటి కలుగుతుంది? దేని ద్వారా చీకటిలోకి మనం వెళ్ళిపోతుంది మన శరీరం? దేవుని వాక్యం చెప్తుంది, వ్యర్థమైన వాటిని మనం చూడడం వల్ల మన యొక్క
దేహము చీకటిమయంగా మారిపోతుంట. అపవిత్రమైన వాటిని చూడడం వల్ల మన దేహము చీకటిమయంగా మారిపోద్ది. ఉం? కాబట్టి మానవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధమైన వాటిని చూసేదానికంటే అపవిత్రమైన వాటిని చూడడానికి ఇష్టపడతాడు. అపవిత్రమైన క్రియలు చూడడానికి మానవుడికి ఆశ. మరి ఈ ఆలోచన, ఈ ఆశ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? సాతానుడు ఇట్టి ఆలోచనను మానవుడికి కలగజేస్తాడు. కలగజేసి వాడేం చేస్తాడు? అపవిత్రమైన వాటి మీద దృష్టి మరల్చుతాడు. అపవిత్రమైన వాటిని మనకు చూపిస్తూ ఉంటాడు. మరి ఈ దినాల్లో అపవిత్రమైనవి మనకందరికీ తెలుసు. అపవిత్రమైనవి ఏంటంటే ఇప్పుడు టీవీల ద్వారా, సినిమాల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా మనకు సాతానుడు ఏం చేస్తున్నాడంటే పాపమును మన కళ్ళకు చూపిస్తున్నాడు. మానవుడు అనుకుంటున్నాడు, నేను చూస్తున్నాను కానీ పాపం నేను యాడ్ చేస్తున్నాను. చూసేది కదా నేను చేసేది, నా కంటితో చూస్తున్నాను. దినమంతా నా జీవితానికి ఏ ఉపయోగం లేని దానిని చూస్తూ ఉంటాను, ఉపయోగపడని దాన్ని చూస్తూ ఉంటాను. ఈ ఉపయోగపడని దాన్ని చూడడం వల్ల ఏం జరగద్దంట? దేహమంతా చెడిన దాన్ని మనం చూస్తే దేహమంతా చీకటిగా మారిపోతుంది. వ్యర్థమైన వాటిని మనం చూసే కొలది మన శరీరము అపవిత్రమైపోతుంది. అపవిత్రమైన దానిని మనం చూసే కొలది అపవిత్రము, పరిశుద్ధమైన దాన్ని చూసే కొలది మనం ఇంకా పరిశుద్ధతలోనికి నడుస్తాం. కాబట్టి సాతాను ఆలోచన ఏంటంటే మనను అపవిత్రపరచాలని. కాబట్టి వాడేం చేస్తాడు? అపవిత్రమైన దాన్ని చూపిస్తాడంట. అపవిత్రమైన దాన్ని చూడడానికి ఆశను పుట్టిస్తాడు. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 పేతురు 2వ అధ్యాయం 14-15 వచనాలు. ఇక్కడ వాక్యం చెప్తుంది, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారు, అస్థిరులైన వారి మనస్సులను మరలు కొలుపుచు లోభిత్వమందు సాధకం చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులై ఉండి తిన్నని మార్గం విరిచి బయూరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోతిరి. చూసారా? పాపము మానలేని కన్నులు, అపవిత్రమైన దాన్ని ఆశించే కన్నులు సాతానుడు కలగజేస్తాడంట. చూడండి, కొంతమంది చెప్తుంటారు, ఏమంటుంటారంటే నాకు చూడకూడదని ఆలోచన, ఆ సినిమా చూడకూడదను, ఆ సీరియల్ చూడకూడదను, దీని ద్వారా ఈ సెల్ ఫోన్ చూడకూడదను, ఈ సెల్ ఫోన్లో షార్ట్స్ లేకపోతే ఇంకేదన్నా మన సమయాన్ని వృధా చేసి దాన్ని చూడకూడదని నా ఆశ. కానీ ఏమవుతుంది? పాపం మానలేకపోతున్నాను. పాపం మానలేని కన్నులు వచ్చేసాయి. పాపం మానలేని కన్నుల వల్ల ఏమవుతుందంటే ఆకర్షణ దేని మీద? అపవిత్రమైన దాని మీద పాపము ఏం చేస్తుంది? పాపం మానలేని కన్నులకి ఏమవుతాయి? ఆకర్షణ వెళ్తుంటది పాపాన్ని చూడమని. ఆ పాపాన్ని చూడడం వల్ల ఏమవుతుందంట? అస్థిరులైన వారి మనస్సు మరలు గొలుపుచు లోభిత్వమందు సాధకం చేయబడిన హృదయం గలవారు అంటారన్నమాట. వాళ్ళు పాపం మానలేని కనుల వల్ల వాళ్ళ మనస్సులు ఏమైపోతాయి? కలుషితమైపోతున్నాయి. అస్థిరమైన వాటి మీదనే మనసు వెళ్ళిపోతుంది. స్థిరమైనటువంటి దేవుని చిత్తానుసారమైన వాటి మీద దృష్టి లేక అస్థిరమైన వాటి మీద దృష్టి, అపవిత్రమైన వాటి మీద ఆసక్తి, మనస్సులు వాటి మీద మరలు కొలుపుతున్నాయంట. లోభిత్వమందు హృదయము, సాధకం చేయబడిన హృదయం అంటే వారి నాశనాన్ని సిద్ధపరిచే నాశనం కొరకు రెడీ చేసుకునే సాధకం చేయబడడం అంటే ఏంటి?
వారి జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకోవడానికి ప్రిపేర్ అవుతుంది. వాళ్ళ హృదయం ప్రిపేర్ చేసుకుంటున్నారంట. ఈ లోకంలో మనుషులు చూడండి, ఇప్పుడు ఈ అపవిత్రమైన వాటిని చూసి చూసి ఆఖరికి వారి వారు పాపము చేయడానికి ప్రేరేపించబడుతున్నారు. మనుషులు హత్యలు చేయడానికి సిద్ధపడుతున్నారు. మనుషులు మానభంగాలు చేయడానికి సిద్ధపడుతున్నారు. మనుషులు చెయ్యరాని కార్యాలన్నీ ఎందుకు చేస్తున్నారంటే పాపం మానలేని కన్నులు. అపవిత్రమైన దాన్ని చూసి చూసి ఈ దినముల్లో మనం గమనిస్తే చాలా మందిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసేటప్పుడు వాళ్ళు నువ్వు ఎందుకు ఇంత ఘోరమైన తప్పు చేసావంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఈ సినిమాలో నేను ఆ యొక్క సీన్ని నేను చూసి మరలా మరలా చూడడం వల్ల ఒక ప్రేరేపణ ఆ తప్పు చేయాలా, ఆ పాపం చేయాలా అని నా శరీరము నా కంట్రోల్లో లేకుండా ఈ పని నేను చేసేసాను. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది, అయ్యో నేను ఇది ఎందుకు చేశాను అనేటువంటి ఆలోచన ఇప్పుడు నాకు కలుగుతుంది. అప్పుడేమైపోయింది, పాపం మానలేని కన్నులు ఏం చేసాయంట శరీరాన్ని, ఆ లోపల ఉన్నటువంటి హృదయాన్ని మలినపరిచేసాయి. మనసు మరులు గొలుపుతుంది, తప్పు చెయ్యి, పాపం చెయ్యి అనేటువంటి ఈ ఆలోచన ఏం కలిగజేస్తుంది, పాపము చేయడానికి పరిగిస్తుంది. అందుకే రాను రాను దినాలు పాపముతో నింపబడిపోతున్నాయి, అపవిత్రతతో నింపబడిపోతున్నాయి. లోకమంతా పాపముతో నింపబడి మరి భయంకరమైనటువంటి పరిస్థితులు బయట వచ్చేస్తున్నాయి. లోకంలో మనం చూస్తున్నాం. ఎందుకని సాతానుడు మరి బలమైన ఆయుధమైనటువంటి సెల్ ఫోన్ని మరి టీవీని ప్రజల ముందు తీసుకొచ్చి పెట్టున్నాడు. వీటి ద్వారా ఏం చేస్తున్నాడు, పాపమును చూపించి 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 వాళ్ళ మంచి హృదయాన్ని చెడిపేస్తున్నాడు. దేవుడు మంచి హృదయాన్ని మానవుడిని సృజించినప్పుడు మంచి హృదయాన్ని దేవుడిచ్చాడు. కానీ ఆ హృదయాన్ని మానవుడు ఏం చేస్తున్నాడు, పాపాన్ని చూసి చూసి చెడిపేసుకొని వాడు చెయ్యకూడని పనులు చేస్తున్నాడు, అపవిత్రమైన పనులు చేస్తున్నాడు. మరి అటువంటి పనులు చేసినందువల్ల ఏమవుతున్నారంట, శాపగ్రస్తులుగా మారిపోతున్నారంట. మనుషులు ఏమైపోతున్నారు, చేసిన పాపాన్ని బట్టి శాపగ్రస్తులైపోతున్నారు. కొంతమంది వాళ్ళు చేసిన పాపాలు బయటపడిపోతున్నాయి, పడినప్పుడు వాళ్ళు జైలుకి వెళ్తున్నారు. అనేక మంది వారు చేసిన పాపాలని వాళ్ళకున్నటువంటి అధికారాన్ని బట్టో, వారికి ఉన్నటువంటి పలుకుబడిని బట్టో లేదా వాళ్ళు జ్ఞానం కలిగి తప్పించుకొని తిరుగుతున్నారు. కానీ ఏమైపోయారు, వాళ్ళు శాపగ్రస్తులు అయిపోయారు. అంతే, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వారు శాపగ్రస్తులైపోయి ఒక దినము వారి పాపం ఏం చేస్తుందంట, పాపము మరణాన్ని కంటదంట. పాపము ఏం చేస్తుంది, మరణాన్ని కంటది. అది ఆ మరణము ఏ విధంగా వస్తుంది, ఘోరమైనటువంటి మరణం. మంచి వారికి కూడా మరణం వస్తుంది. ఎటువంటి మరణం అంటే ప్రశాంతమైన మరణం. కానీ పాపం చేసే వారికి ఏమవుతుందంటే సడన్ యాక్సిడెంట్స్, భయంకరమైనటువంటి వ్యాధులతో మరణించడం, మరి దీర్ఘకాలము బెడ్ రిడన్గా అయిపోయేసి వాళ్ళు జీవితం మీద విసుగు పుట్టి ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నటువంటి పరిస్థితులు అన్నీ. ఎందుకంటే పాపం మానలేని కన్నుల వల్ల. పాపం మానలేని కన్నులు దీర్ఘకాల వ్యాధులు, మరి సడన్ భయంకరమైనటువంటి యాక్సిడెంట్స్, మరి ఘోరమైనటువంటి మరణాలు పొందుకుంటుంటారు. ఘోరమైన మరణం. ఎందుకంటే అది శాపముగా చుట్టుకునింది కాబట్టి. పాపం మానలేని కన్నులు సాతానుడు కలగజేసి అదేం చేస్తున్నాడు, శాపంగా మారిపోతుంది. కాబట్టి తిన్నని మార్గాన్ని వాళ్ళు విడిచిపెడతారంట. చూడండి, తిన్నని మార్గం అంటే ఏంది, దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గం, మంచి మార్గం. దాన్ని విడిచిపెట్టేసి వాళ్ళు బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోతున్నారు. చాలా మంది ఈ దినమున ఏమైపోతున్నారు, త్రోవ తప్పిపోతున్నారు. ఎందుకని, అపవిత్రమైన దాన్ని చూస్తున్నారు, అపవిత్రమైన దాన్ని ఆశిస్తున్నారు,
అపవిత్రమైనటువంటి వాటిని చూడడం వల్ల వాళ్ళ హృదయాలు అపవిత్రపరచబడుతున్నాయి. అది వారి జీవితాన్ని అపవిత్రమైన క్రియలు చేసేందుకు ప్రేరేపిస్తున్నాయి. దానికి వాళ్ళు ఏమైపోతున్నారు? లోబడిపోతున్నారు. చీకటి క్రియలు చేస్తున్నారు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది మనకు? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తం ఏంటంట? అన్యజనులు పాపములో మునిగిపోయి కామాభిలాషలో వాళ్ళు ఉంటున్నారు. అంచె దినాలు ఏ విధంగా ఉంటుందని చెప్పాడు దేవుడు? సొదొమ గొమొరాలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి వ్యభిచార పాపము అంచె దినాల్లో మీరు చూస్తారు. కాబట్టి ఈ దినాలు అదే భయంకరమైన సొదొమ గొమొర పాపము మన కళ్ళ ముందు కనపడుతుంది. సొదొమ గొమొర మీద సడన్ గా దేవుని ఉగ్రత వచ్చేసిందంట. అదే విధంగా దేవుని రాకడ కూడా ఉండబోతుంది. ఈ పాపం పెరిగే కొద్దీ దేవుని రాకడ సడన్ గా వస్తుంది అనుకోకుండా. అప్పటి వరకు ప్రతివాడు ఏం చేయాలంట? దేవుని బిడ్డలైన వాళ్ళు దేవుని ఎరగని అన్యజనులు చేస్తున్న పాపం వలె కాక పరిశుద్ధతలో, నేను పరిశుద్ధంగా ఎలా జీవించాలి, నేను దేవుని బిడ్డగా మరి దేవుని ఘనపరిచే విధంగా నేను ఎలా జీవించాలి అని ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. ఏ విధంగా నన్ను నేను పరిశుద్ధపరచుకోవాలి, ఎట్లా నేను ఈ పాపం అంటుకోకుండా, ఈ లోక పాపం అంటుకోకుండా నన్ను నేను కాపాడుకోవాలి. హల్లెలూయా. ఇది మనం తెలుసుకోవాలంట, మనం ఎరగాలంట. హల్లెలూయా. అట్టి ఎరిగి ఉండి నువ్వు జీవించడమే దేవుని చిత్తం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి దేవుని చిత్తంలో నువ్వు నడవాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం చెప్తుంది. 2 తిమోతి వ్రాసిన పత్రిక 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం చెప్తుంది. నువ్వు యవ్వన ఏచ్ఛల నుంచి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. హల్లెలూయా. కాబట్టి మన శరీరాన్ని అపవిత్రపరిచే ప్రతి ఆశల నుంచి మనం పారిపోవాలంట. హల్లెలూయా. ప్రతి ఒక్క శరీర సంబంధమైన క్రియల నుంచి మనం పారిపోవాలంట. పారిపోయి పవిత్ర హృదయముతో ప్రార్థన చేసేవారు. హల్లెలూయా. పవిత్ర హృదయంతో ప్రార్థన చేసేవారిని వెతకండి. పవిత్ర హృదయంతో ప్రార్థన చేసేవారితో సహవాసం కలిగి ఉండండి. పవిత్ర హృదయంతో దేవుని విషయాలే మాట్లాడే వాళ్ళతో పరిచయం పెట్టుకోండి. అటువంటి వారితో మనం ఏం చేయాలంట? సహవాసము కలిగి ఉండి నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానాన్ని వెంటాడండి. అంటే ఏంటి? వెంటాడమంటే ఏంటి? నీతి కలిగి జీవించడానికి మనం ప్రయాసపడాలి. విశ్వాసము కలిగి జీవించడానికి ప్రయాసపడాలి. దేవుని ప్రేమను కలిగి, లోక సంబంధమైన శరీర ప్రేమలు కాకుండా పరిశుద్ధమైన దేవుని ప్రేమ కలిగి అందరితో మనము సమాధానం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. లోకంలో ఉండే వాళ్ళు నీతిమంతులుగా లేరే అంటే, అవును, సొదొమ గొమొర కాలంలో కూడా లోతు ఒక్కడే నీతిమంతులుగా ఉన్నాడంట. కాబట్టి లోతు కుటుంబం మట్టుకే కాపాడబడింది. మరి లోకంలో ఉండే వాళ్ళందరూ అనీతిమంతులుగా ఉన్నారని నేను కూడా అపవిత్రంగానే ఉంటానంటే నీ ఇష్టం. అది దేవుడు అంటాడు, అది నీ ఇష్టం. కానీ నువ్వు కాపాడబడాలి అంటే మనం ఎలా ఉండాలంటున్నాడు దేవుడు? మనం నీతి కలిగి ఉండాలి. ప్రతి విషయంలో దేవుని విశ్వాసం ఉంచాలి. దేవుని ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ కలిగి సమాధానాన్ని
మనం అందరితో సమాధానం కలిగి ఉండడానికి మనము జీవించాలి. హల్లెలూయా. అంతేకాక దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనలు 19వ కీర్తన 19వ కీర్తన 8వ వచనం మనం చదువుదాం. 19వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయాన్ని సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. హల్లెలూయా. కాబట్టి నీ కన్నులకు వెలుగు ఇవ్వగలిగింది, నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి తొలగించేది ఏంటంట? పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. నీకు ఏ విధమైనటువంటి మరి పవిత్రమైన హృదయం కలిగినటువంటి స్నేహితులు కనపడలేదు అంటే పరిశుద్ధ గ్రంథంతో సహవాసం చేయి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివే కొలది, ధ్యానించే కొలది ఏం చేస్తుందంట? అది మన హృదయానికి సంతోషాన్ని ఇస్తుందంట. ఎందుకంటే పాపం మానలేని కన్నులు ఏం చేస్తాయి? మన హృదయాన్ని చీకటిమయంగా మారుస్తాయి. కానీ దేవుని వాక్యం ఏం చేస్తుంది? మన హృదయానికి సంతోషాన్ని ఇచ్చి మన కన్నులకు వెలుగేస్తుంది. హల్లెలూయా. మన కన్నులను వెలిగింపచేసి దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలనేది మనకు నేర్పుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క వెలుగు ఆ ఒక వ్యక్తికి కలుగుతుందో అప్పుడు ఎటువంటి ప్రార్థన మనం చేస్తామంటే చూడండి, అదే 19వ అధ్యాయంలో 12వ వచనం చెప్తుంది, తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, తన పొరపాట్లు ఎవరు కనుక్కుంటాడయ్యా? ప్రతి మానవుడు అడిగినప్పుడు నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, అమ్మ నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అంటే అతను ఏమంటాడు? ఆమె ఏమంటది? నాకు తెలుసు నా తప్పు, నువ్వు చెప్పేది? నేను పరిశుద్ధుని, నేను పవిత్రుని, నాకు తెలుసు నేను ఎలాంటి దాన్నో, నేను ఎటువంటి దాన్నో. కానీ దేవుడు ఇక్కడ దావీదు ఏమంటున్నాడు చూసిన, ఎప్పుడైతే దేవుని వాక్యం కన్నులకు వెలిగించిందో ఆయన అంటున్నాడు, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా చేయయ్యా. హల్లెలూయా. నన్ను పరిశుద్ధపరచయ్యా. తర్వాతగా ఆయన ఏమంటున్నాడు 13వ వచనంలో, దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపు, వాటిని నన్ను ఏలనీయకుము. చూసారా? దురాభిమాన పాపముల్లో నేను పడిపోకుండా అయ్యా నన్ను కాపాడయ్యా. పాపంలో పడిపోకూడదు. పాపాల్లో పడిపోయి దానికి తగినటువంటి భయంకరమైన శాపము నాపై, నా కుటుంబం మీదకి రాకూడదయ్యా. ఆ పాపముల నుంచి పడిపోకుండా నీ సేవకుని ఆపు, వాటిని నన్ను ఏలనీయకు. పాపం ఏం చేస్తుంది తెలిసిన? మనిషిని ఏలతది. ఏలడం అంటే ఏంటి? మనం అనుకుంటాము, నాకు ఇష్టమైంది కాబట్టి నేను సెల్ ఫోన్లో ఇది చూస్తున్నా, నాకు ఇష్టం కాబట్టి సినిమాలు చూస్తున్నా, నాకు ఇష్టం కాబట్టి నేను దీంతో ఎక్కువ సమయం టీవీలో ఎక్కువ సమయం గడుపుతున్నా. ఎక్కువ సమయం నీకు ఇష్టమని కాదు, అది నిన్ను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి నీ కంట్రోల్ లేకుండా నీ చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోతుంది? వణకుతా సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. నీ కంట్రోల్ లేకుండా నీ చెయ్యి టీవీ రిమోట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ టైం రాగానే ఏమవుతుంది? మనిషి అర్జెంటుగా నేను ఖచ్చితంగా ఆ సీరియల్ చూడాలి అని చెప్పి నువ్వు దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నావు. అదే నీకు గనుక కంట్రోల్ ఉందంటే నేను ఎందుకు దాన్ని చూడాలా? ఎందుకు దాన్ని నేను చూడాల్సిన అవసరం ఏంటి? నేను చూడను అని నీకు కంట్రోల్ ఉంటుంది. కానీ అది నిన్ను ఏలుతుంది కాబట్టి ఆ సమయం రాగానే, ఆ పరిస్థితి రాగానే వెంటనే లోబడిపోతున్నాం. అందుకే దావీదు భక్తుడు ఇక్కడ అంటున్నాడు, అవి నన్ను ఏలనీయద్దయ్యా. నేను పాపము ఏలనీయడానికి నేను ఒప్పుకోను, నా సహాయం చెయ్యి. హల్లెలూయా. మరి 14వ వచనంలో ఆయన అంటాడు, నా నోటి మాట, నా హృదయ ధ్యానం దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. నేను మాట్లాడే మాట కానీ, నా హృదయంలో ఆలోచించే ఆలోచనలు కానీ దేవుని దృష్టికి అంగీకారంగా ఉండే విధంగా నన్ను పరిశుద్ధపరచయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి అట్టి ప్రార్థన నీలో ఉన్నట్టయితే
అట్టి ప్రార్థన మనం చేయగలిగినట్లయితే దేవుడు మనల్ని ఇంకా పరిశుద్ధపరుస్తాడు. తనకి ఇష్టమైన పాత్రగా మనలను పవిత్రపరిచి మన హృదయంలో ఆయన నివసిస్తాడు. హల్లెలూయా. లేకపోతే మన హృదయంలో పాపం నివసిస్తుంది. కాబట్టి ఈరోజు నిన్ను ఎవరు ఏలుతున్నారో దానితో నువ్వు ఎక్కువ సమయం గడుపుతావు. దేవుడు నిన్ను ఏలుతున్నట్లయితే నీ హృదయం దేవుని గురించి ఆలోచిస్తుంది. దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉండాలని ఆశ కలుగుతుంది. మన కళ్ళ ముందు దేవుని భయం లేదనుకోండి, మనం పాపం వైపు ప్రేరేపించబడతాం. పాపానికి లోబడిపోతుంటాం. పాపానికి బానిసైపోతుంటాం. కాబట్టి మనము ఒక నిర్ణయం తీసుకుందాం. ఈ రోజు నుంచి పాపం నన్ను ఏలకూడదు, కానీ నేను పాపంని ఏలాలి. నేను పాపమును లయపరచాలి. పాపమును బంధించాలి. దేవుని వాక్యం చెప్తుంది, పాపము దేవుని బిడ్డలుగా మనం ఉన్నట్లయితే, దేవునికి మన జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే, చూడండి ఇదొక్క మాట చదివి నేను ముగించేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 నుంచి మనం చదువుదాం. 12 నుంచి 14 వరకు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనలుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములు నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రము లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చెయ్యదు. కాబట్టి మన అవయవాలను దేవునికి అర్పించాలంట. శరీరంలో ప్రతి భాగం, నైనా ఈ కళ్ళను మీకు అర్పిస్తున్నాను, ఈ యొక్క మెదుడుని మీకు అర్పిస్తున్నాను, ఈ చెవులను మీకు అర్పిస్తున్నాను, నైనా ఈ యొక్క నోటిని మీకు అప్పగిస్తున్నాను, ఈ చేతులను, కాళ్ళను, నా హృదయాన్ని మీకు అప్పగిస్తున్నాను అంటూ ప్రతి అవయవాన్ని ఏం చేయాలంట? దేవునికి అప్పగించాలి. మనం అప్పగించినప్పుడు పాపం మన మీద ప్రభుత్వం చేయలేదు. మనం దేవునికి అప్పగించనంత కాలము పాపం మనల్ని ఏలుతుంది. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధంగా జీవించడానికి దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నైనా తండ్రి, అపవిత్రమైన దినాల్లో మేము ఉంటున్నాం. సొదొమ గొమొర్రా పాపము ఈ లోకాన్ని నింపబడి మానవుడు ఘోరమైన పాపాలు చేస్తున్న దినాల్లో మేము నివసిస్తున్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, అయినా వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులను తిప్పివేసుకోండి అని. అయినా నీ వాక్యము ఏ కాలంలో అయినా కూడా ఒకటే మాట. అయినా నీ వాక్యము మారనటువంటిది. అది మా జీవితాన్ని పవిత్రపరచినటువంటిది అయ్యా తండ్రి. మరి నీ వాక్యమును చదువుట ద్వారా, ధ్యానించుట ద్వారా మా హృదయానికి మీరు వెలిగివ్వండి. అలాగే పరిశుద్ధులతో సహవాసం మాకు ఇవ్వండి. అలాగే మా అవయవాలను నైనా తండ్రి, మా యొక్క జీవితాన్ని నైనా మీకు అప్పగించేందుకు, మీకు సమర్పించేందుకు మాకు తెలివిని అనుగ్రహించి, నేను దాని ద్వారా పాపం మా మీద ఏలనీయకుండా పాపాన్ని జయించువారిగా, లోకమును జయించువారిగా మమ్మల్ని పరిశుద్ధపరచమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.